గైస్, నేను మీ హరి పురుషోత్తం. సో అది ఇంకొన్ని బౌలింగ్ ట్రిక్స్ చూద్దాం. సో ఇది మన క్రికెట్ బాల్ అనమాట. జనరల్గా బౌలర్స్ బౌలింగ్ వేసేటప్పుడు ఇలానే బౌలింగ్ వేస్తారు. బట్ మీరు ఈ సీమ్ ఇది ఉంది కదా, దీన్ని ఇలా తిప్పి ఇలా పట్టుకొని బౌలింగ్ వేస్తే దీన్ని క్రాస్ సీమ్ బౌలింగ్ అంటారు. మనం చూసుకుంటే ప్యాట్ కమిన్స్ ఇది బౌలింగ్ బాగా వేస్తూ ఉంటాడు. ఇండియాలో శార్దుల్ ఠాకూర్ బాగా వేస్తూ ఉంటాడు అనమాట క్రాస్ సీమ్ బౌలింగ్. సో ఇంకొకటి చూసుకుంటే జనరల్గా సీమ్ అనేది ఇలా పడుతుంది గైస్, స్ట్రైట్గా వస్తుంది. సో దీన్ని స్ట్రైట్ సీమ్ అంటారు. ఒక్కొక్కసారి ఏమైందంటే బాల్ బౌలింగ్ వేసేటప్పుడు సీమ్ ఇలా 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 షేక్ అయితే పడుతుంది. సో ఇలా పడ్డప్పుడు ఏంటంటే అది ఇన్ స్వింగ్ వస్తుంది, అవుట్ స్వింగ్ వస్తుంది అనేది ఎగ్జాక్ట్ క్లారిటీ ఉండదు అనమాట. సో అదే అడ్వాంటేజ్ ఆఫ్ వాబుల్ సీమ్. సో ఈ వాబుల్ సీమ్ మహమ్మద్ సిరాజ్ బాగా వేస్తాడు గైస్. అండ్ కమింగ్ టు అదర్ బాల్స్ చూసుకుంటే జనరల్గా బాల్ ఇలా వేసేటప్పుడు జస్ట్ ఇట్లా కట్ చేస్తారు. సో ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే కట్టర్ బాల్ అంటారు, ఆఫ్ కట్టర్ అంటారు అనమాట. సో ఇలా వేయడం వల్ల ఏదంటే స్లో అయింది బాల్. సో ఒక 140 స్పీడ్లో వేసేవాడు కట్టర్ వేస్తే అది 120, 110లో స్పీడ్ పడింది. నెక్స్ట్ ఏంటి, ఇది ఆఫ్ కట్టర్ కదా, సో ఇలానే లెగ్ కట్టర్ కూడా వేయచ్చు. ఇలా వేస్తే లెగ్ కట్టర్ అనమాట. సో ఇట్ ఈస్ ది కట్టర్ బాల్స్. సో ఇంకొక లాస్ట్ బాల్ చూద్దాం గైస్. జనరల్గా సీమ్ బౌలింగ్ వేసేటప్పుడు ఇలా వస్తుంది సీమ్, ఓకే. బట్ ఈ సీమ్ కనుక బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ ఇలా వేసారంటే ఇది బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ బాల్ అంటారు గైస్. సో మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఆర్సీబీ నుంచి ఒక బౌలర్ ఉన్నాడు, తను బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ కూడా పర్ఫెక్ట్ సీమ్ బౌలింగ్ వేస్తాడు. ఆ బౌలర్ ఎవరో మీరు చెప్పాలి. సో ఇంకో వీడియోలో ఇంకా కొన్ని ట్రిక్స్ చూద్దాం గైస్. దట్స్ ఇట్, బై.